కొత్త సినిమాలు పైరసీ అయిపోతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అయిన మిర్చి సినిమా పైరసీ సీడీలు మార్కెట్లో లభిస్తూ ఉండడం సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా పైరసీ సీడీలు ఎక్కువ మొత్తానికి అమ్ముతున్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. అఫ్జల్గంజ్ ప్రాంతంలోని ఒక ఇంటిపైన దాడి చేయగా మిర్చి సినిమా సీడీలతో పాటుగా నాయక్, విశ్వరూపం, దండుపాళ్యం సినిమాల సీడీలు దొరికాయి. పైరసీకి పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సీడీలు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. కొత్త సినిమా పైరసీ సీడీలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఇష్యూకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ లెడదేశం. రమేష్, కొత్త సినిమా పైరసీ సీడీల పట్టివేతకు సంబంధించి మీ దగ్గర తాజా సమాచారం ఏంటి? ఏ రాష్ట్రాల నుంచి మనకు వస్తున్నాయి? దేవి, ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో పైరసీ సీడీలు హైదరాబాద్ కు చేరుతున్నట్లుగా పోలీసులు ఒక సమాచారం ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ముఖ్యంగా అఫ్జల్గంజ్ ప్రాంతం, తర్వాత పాత బస్సులోని కొన్ని ప్రాంతాలపైన పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన పలు సినిమాలకు సంబంధించిన పైరసీ సీడీలు మార్కెట్ లో విచ్చలుగా దొరుకుతున్నట్టుగా సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికే మిర్చి, దండుపాళ్యం, విశ్వరూపంతో పాటుగా నాయక్ సినిమాలకు సంబంధించిన సీడీలు పెద్ద ఎత్తున ఉన్నట్లుగా మార్కెట్ లో చరవాణా అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాసిం అనే వ్యక్తి పైన పోలీసులు నిఘా ఉంచడంతో అతన్ని ముందస్తుగా అదుపులో తీసుకుంటే అతని వద్ద నుంచి మిర్చి, విశ్వరూపం, దండుపాళ్యం, తర్వాత నాయక్ సినిమాలకు సంబంధించిన సీరియల్ను ప్రస్తుతానికి స్వాధీనం చేస్తున్నారు. దీంతో పాటుగా ఇతర హిందీ సినిమాలకు సంబంధించిన సీరియల్లను కూడా ప్రస్తుతం పైరసీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపైన సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి కాసింతో పాటు మరొకరిని అదుపులో తీసుకున్నామని చెప్పి అఫ్జల్గంజ్ పోలీసులు చెప్తున్నారు. రమేష్, పట్టుబడిన ఈ పైరసీ ముఠా గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడిందా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఈ కాసింతో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కూడా ప్రస్తుతానికి అఫ్జల్గంజ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళకు గత చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా పాత బస్సులోని చెప్పినాక షాదీబండ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పైరసీ సీడీలను అమ్ముతూ కూడా పోలీసులు దొరకడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 4000 పైరసీ సీడీలు అప్పుడు దొరికాయి. అయితే తర్వాత కొద్ది కాలం పోలీసుల నిఘా పెరిగిపోవడంతో వీళ్ళు పైరసీ సీడీలను పూర్తిగా కట్టడి చేయడం జరిగింది. ఇటీవల కాలంలో కొద్దిగా నిఘా తగ్గడం కావచ్చు, అంటే సినిమా వాళ్ళు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ పైరసీ సీడీలు మళ్ళీ విచ్చలవిడి చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా విజయవాడ, తర్వాత కృష్ణా ఈ జిల్లాల నుంచి కూడా, విజయవాడతో పాటుగా కృష్ణా జిల్లా నుంచి కూడా ఈ పైరసీలను ఎక్కువ మొత్తంలో ఇక్కడ తీసుకువచ్చి వీటిని అమ్ముతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ ముఠా కావచ్చు, తర్వాత ఈ ముఠాతో ఇతరులకు ఉన్న లింక్ పైన కూడా ప్రధానంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ రమేష్.